హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమ హోమ్ మేకర్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మార్నింగ్ నుంచి నైట్ వరకు నా రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇక్కడ మార్నింగే పిల్లలకి లంచ్ అలాగే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట. ఆ రోజు ఎగ్ ఫ్రై అలాగే చపాతీ ప్రిపేర్ చేశానండి. దానికోసం సంబంధించిన వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక పక్కన నేను చట్నీ కోసం కూడా పల్లీలు అవన్నీ ఫ్రై చేసేసి పోపు కూడా పెట్టేసుకున్నాను. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే చపాతీ పిండి కూడా కలిపేసి పక్కన పెట్టేసుకున్నానండి. సాఫ్ట్గా కలుపుకుంటే వాళ్ళు ఆఫ్టర్నూన్ కదా పాపం తినేది, చపాతీలు కొంచెం మెత్తగా ఉంటాయి అని చెప్పేసి పిండి చక్కగా మంచిగా పిసికేసి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ అలాగే ఇప్పుడు వచ్చేసి నేను ఎగ్ ఫ్రై కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. అందరికీ తెలిసిందే ప్రాసెస్, కాకపోతే ఆ రోజు నేనేం చేశాను అన్నదే మాత్రం మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. నేను ఎప్పుడు చేసేలా కాకుండా ఈసారి కొంచెం డిఫరెన్స్గా పోపు కూడా పెట్టేసి ప్రిపేర్ చేశాను అనమాట. యాక్చువల్గా నేను ఎప్పుడు పోపు పెట్టను ఎగ్ ఫ్రై చేయాలంటే, అలాగే టొమాటోస్ కూడా యాడ్ చేయను అనమాట. ఈసారి పోపు పెట్టి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసి అవి ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ కూడా వేసేసి టొమాటోస్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ బీట్ చేసి వేసానండి. ఎగ్స్ మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకోండి, బాగుంటుంది. ఒక 4-5 యాడ్ చేసుకుంటే ఒక 2 ఉల్లిపాయల్లోకి అలాగే ఒక 1 టమాటోలోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఎగ్ కూడా చక్కగా మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ఉప్పు మసాలాలు అవి యాడ్ చేశాను. మసాలాలు అంటే జస్ట్ కొంచెం గరం మసాలా యాడ్ చేశానండి, అంతే. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందనమాట. జస్ట్ ఊరికి అట్లా పైన ఎలా ప్రిపేర్ చేయాలన్నది మీతో కూడా షేర్ చేసేసాను. ఎప్పుడైనా మనకి కర్రీస్ ఫాస్ట్గా ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు ఇలా చేసేసుకోండి, రైస్లోకి బాగుంటుంది. అలాగే చపాతీల్లోకి అయితే ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతే అండి, లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర జల్లేసి స్టవ్ అయితే ఆపేసాను. అండ్ అలాగే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసేసాను, దోశ. అండ్ వాళ్ళని లేపి వాళ్ళని రెడీ చేసేసి ఇంకా ఆ వీడియోస్ అనేది తీయటం కుదరలేదు. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైంలో చిన్న క్లిప్పింగ్స్ తీసాను, మీకు అక్కడ హాయ్ చెప్తున్నారండి. చేతన లిఫ్ట్ పని చేయట్లేదు, చూడు. హాయ్ చెప్పు, సరిగా చెప్పు. రాలుపు. ఇంకా పిల్లల్ని బస్ దగ్గర వచ్చేసిన తర్వాత అయితే కొంతసేపు అట్లా రెస్ట్ తీసుకుంటానండి. రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వెంటనే కిచెన్లోకి వచ్చేసి నా పని అయితే నేను చేసుకుంటూ ఉంటాను అనమాట. మార్నింగ్ వాళ్ళకి చపాతీ ప్రిపేర్ చేశాను కదా, ఆ చపాతీ పిండి అదంతా పడి ఉంటుంది కదండి కౌంటర్ టాప్ మీద, అదంతా నేను క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే ఈరోజు నాకు చాలా అంటే చాలా పని ఉందన్నమాట. ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలి, టీవీ క్లీన్ చేసుకోవాలి, అండ్ కిచెన్లో గ్యాస్ యాక్వాగార్డ్ ఇవన్నీ క్లీన్ చేసే పని ఉంది. అందుకని చెప్పేసి ఫాస్ట్గా అయితే పని అంతా చేసుకుంటూ ఉన్నాను. అండ్ అలాగే ఇందాక చూపించిన ఫోటో ఏంటంటే మా పాపది, అండ్ అలాగే మా ఆడపడుచు వాళ్ళ సెకండ్ బాబుది అనమాట. వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు అలా తీసింది, జస్ట్ చిన్న ఫోటో ఫ్రేమ్ లా చేయొచ్చు, అలా ఫ్రిడ్జ్ మీద పెట్టించాము. వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది కాబట్టి నేను పని చాలా స్పీడ్గా చేస్తున్నట్టు మీకు కనిపిస్తుంది. కాకపోతే నేను పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలిపెట్టేసి, అంటే వాళ్ళకి 7:45కి బస్ వస్తుంది. ఆ రోజు మా ఫ్రెండ్స్తో ఒక 10 మినిట్స్ అట్లా మాట్లాడేసి వచ్చేసాను అనమాట. ఆ తర్వాత ఇంకొక 10 మినిట్స్ నేను రెస్ట్ తీసుకున్నాను. 8:20, 8:30 ఆ టైంలో వేసుకున్నా. నాకు ఈ పని అంతా చేసేలోపు 9:30 అట్లా అయిందనమాట. మధ్యలో కరెంట్ పోయింది, చాలా డిస్టర్బెన్సెస్ వచ్చేసాయి. నేను అక్కడ ఫోన్ పెట్టేసి నా పని నేను చేసుకుంటూ ఉన్నాను, నేను పెద్దగా గమనించలేదు. ఇంకా ఇప్పుడు చూసుకుంటే అంటే వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చూసుకుంటే మధ్యలో కరెంట్ పోయింది అన్నట్టు అనిపించింది అనమాట. ఆ రోజు ఏమైందంటే పని అంతా మంచి నీట్గా చేసుకున్నాను, కానీ మధ్యలో ఏమైందంటే ఆ ఫ్రిడ్జ్ మీద నేను కాలిన్ పెట్టేసి తుడుస్తూ ఉన్నాను, చూసుకోలేదు, పెద్దగా గమనించలేదు. ఆ కాలిన్ డబ్బా కింద పడిపోయి స్ప్రే చేసే దగ్గర పగిలిపోయిందండి.
చూసారు కదా, స్టార్టింగ్ ఉంటుంది కదా మనకి ప్రెస్ చేసేది, అదైతే పగిలిపోయింది, కింద పడిపోయి ఎలాగలా మేనేజ్ చేసి ఇంకా మొత్తం స్టవ్ అంతా క్లీన్ చేసేసాను. అంటే దాంట్లో ఉంది ఫుల్గా, కాకపోతే ఆ ప్రెస్ చేసేది సరిగా పని చేయలేదు. సర్లే అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా అయితే నా పని నేను చేసేసుకుంటున్నాను. చక్కగా స్టవ్ క్లీన్ చేసేసాను. అలాగే కిచెన్ కౌంటర్ టాప్ ఉంటుంది కదండి, అది కూడా చక్కగా నీట్గా కాలిన్ వేసేసి ఫస్ట్ వాటర్ అదంతా వేసి క్లీన్ చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ కాలిన్ కొట్టేసి క్లీన్ చేసుకున్నాను అనమాట. స్టవ్ కౌంటర్ టాప్ అయితే నీట్గా క్లీన్ చేసేసాను. ఇంకా గిన్నెలు అయితే తోమాలండి, మార్నింగ్ చేసిన గిన్నెలన్నీ తోమని. అండ్ అలాగే ఇదంతా చేశాను కదా, ఇంకా ఆక్వాగార్డ్ కూడా పైన జస్ట్ ఊరికి అట్లా క్లీన్ చేద్దామని చెప్పేసి అది కూడా నీట్గా క్లీన్ చేసేసాను. అండ్ ఆ తర్వాత ఇంకా నేను వెళ్ళి బ్రష్ చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ తిందామని రెడీ అయ్యాను అనమాట. అంటే ఇదంతా క్లీన్ చేసేలోపు నాకు ఖచ్చితంగా ఒక 1.5 hour అట్లా పట్టింది. అదంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను దోశ అయితే వేసేసుకుంటున్నాను. ఆ రోజు ఎగ్ దోశ తినాలనిపించింది. ఎక్కువ దోశ పిండి ఉంటే ఇంట్లో నేను ఎగ్ దోశ తినడానికి ప్రిఫరెన్స్ ఇస్తానండి, ప్లెయిన్ దోశ కన్నా. కానీ ఎగ్ దోశ ఒకటి వేసేసుకొని ఇంకా హ్యాపీగా అయితే తినేస్తాను. అండ్ మీలో ఎంతమందికి ఎగ్ దోశ ఇష్టమో కూడా కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి తప్పకుండా. అండ్ దోశ తినేసిన తర్వాత ఇంకా మిగిలిన గిన్నెలు ఉన్నాయి కదా, ఒకేసారి స్టవ్ మీద పప్పు పెట్టేసి ఆ తర్వాత నేను గిన్నెలు తోమేసుకోవచ్చు అనేసి పప్పు కూడా ప్రిపేర్ చేస్తున్నాను. అంటే మార్నింగ్ పిల్లలకి సింపుల్గా ప్రిపేర్ చేశాను కదా, ఇది వచ్చేసి ఇంకా 2 పూటలుగా అయితే పప్పు ఉంటుంది అని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను. సొరకాయ పప్పు అండి, నాకు చాలా ఇష్టం సొరకాయ పప్పు అంటే. ఇంకా అక్కడ ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకొని కుక్కర్లో అయితే ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి నేను ఎక్కువ పప్పు కుక్కర్లోనే పెడతానండి. నార్మల్గా అయితే చాలా తక్కువ అనమాట వండను. ఇంకా నార్మల్గా ప్రిపేర్ చేయాలంటే చాలా టైం పడుతుంది అని చెప్పేసి కుక్కర్లోనే పెట్టేస్తాను. ఇంకా కుక్కర్లో పెట్టేసి చాలామందికి మన వ్లాగ్స్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది, పప్పు చేస్తే ఖచ్చితంగా నేను పచ్చడి కానీ లేకపోతే ఫ్రై కానీ ప్రిపేర్ చేసుకుంటా అనమాట. అంటే 2 పూటలకు వచ్చేస్తుంది అన్నట్టు. అంటే పక్కన మంచి కూడా ఏదో ఒకటి కావాలి కదండి. అలాగే ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను పదండి. 2 వంకాయలు తీసుకున్నాను, అలాగే 2 టొమాటోస్ తీసుకున్నాను. వంకాయలు అన్నీ తీసుకుంటే టొమాటోస్ కూడా అన్నీ తీసుకోవాలండి. ఒక బౌల్లో కొంచెం వాటర్ అలాగే సాల్ట్ యాడ్ చేసేసి ఇక్కడ నేను వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నాను కదండి, అలాగా చిన్న పీసెస్గా వంకాయలు కట్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, మనం ఎన్ని వంకాయలు తీసుకున్నామో అన్ని టొమాటోస్ తీసుకుంటేనే మనకి పచ్చడి టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను మీడియం సైజ్ టొమాటోస్ 2 తీసుకున్నాను. ఇవి కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి. కారం అనేది అంటే పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగినన్ని యాడ్ చేసుకోండి. మీరు ఎంత కారం తినగలరో అంత యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 10 to 12 ఆ మధ్యలో యాడ్ చేశాను. స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఒక 2 tablespoons అట్లా యాడ్ చేసుకొని మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు, ఆ వంకాయలు ఈ నూనెలోకి యాడ్ చేసుకొని ఫస్ట్ వంకాయలు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందామండి. జస్ట్ ఆ వంకాయల్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి సిమ్లో పెట్టేసుకొని ఒక 5 minutes అట్లా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. నేను ఈ ప్రాసెస్ అంతా చేసేలోపు చక్కగా పప్పు కూడా కుక్ అయిపోయిందండి. తాలింపు కూడా పెట్టేసుకున్నాను. అండ్ అలాగే వంకాయలు కూడా ఫ్రై అయిపోయినాయి, తీసేసి పక్కన పెట్టేసుకొని ఇందులోకి ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం టొమాటోస్ అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేశానండి. అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేశాను. అండ్ అలాగే ఇందులోకి ఒక 1/2 tablespoon మెంతులు, 1/2 tablespoon అంటే ఒక 5-6 గింజలు అట్లా యాడ్ చేశానండి. అలాగే ఇందులోకి ఒక 1/2 tablespoon ధనియాలు, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం పసుపు అండ్ చింతపండు కూడా యాడ్ చేసేసి స్టవ్ మీద పెట్టేసి చక్కగా కుక్ చేశాను మూత పెట్టేసి. ఇదిగోండి ఒక 5 to 6 minutes తర్వాత అంటే ఒక 10 minutes వేసుకోండి. చక్కగా మనకి పచ్చిమిర్చి టొమాటో అంతా మగ్గిపోయిందనమాట. ఇంకా స్టవ్ ఆపేసేసి ఇది చల్లారిన తర్వాత అయితే నేను మిక్సీ జార్లోకి యాడ్ చేశాను. ఫస్ట్ ఏంటంటే మనం
వంకాయలు యాడ్ చేయకూడదండి. వంకాయలు యాడ్ చేయకుండా ఇందాక మనం పచ్చిమిర్చి టమాటా యాడ్ చేసాం కదా, ఫస్ట్ అవి మాత్రమే యాడ్ చేసి ఒకసారి ఒక తిప్పుకోవాలి. ఆ తర్వాత లాస్ట్లో వంకాయలు యాడ్ చేసేసి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి తిప్పుకోండి, అంటే గ్రైండ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరీ మెత్తగా మీరు గ్రైండ్ చేసుకోవద్దు, కొంచెం కచాపచాగా గ్రైండ్ చేసుకోండి. ఇదిగోండి లాస్ట్ అండ్ ఫైనల్గా వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకొక పక్క పనులు చేసుకుంటూనే గిన్నెలు కూడా నేను నీట్గా క్లీన్ చేసేసాను అండ్ అలాగే రైస్ కూడా కుక్ చేసేసానండి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ తినేసి కొంచెంసేపు రెస్ట్ తీసేసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ కంటిన్యూ చేస్తున్న వ్లాగ్. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు. వచ్చిన తర్వాత వాళ్ళకి పాలు ఇద్దామని చెప్పేసి ఫ్రిడ్జ్లో పాలు ఉంటే పాలు తీసేసి అలాగే మీగడ కూడా తీసేసి ఒక బాక్స్లో యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఈ మీగడతోనే ఇంట్లో నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకుంటాను అండ్ అలాగే వాళ్ళ కోసం మ్యాగీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఆ రోజు ఏంటంటే మార్నింగ్ కాచిన పాలు కొన్నే మిగిలిపోయినాయి అనమాట. ఇంకా అవి తీసేసి పక్కన పెట్టేశాను. ఇదిగోండి మ్యాగీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అని చెప్పే కదా, మా పిల్లలకి ఇలా ప్లెయిన్గా ఉండాలన్నమాట మ్యాగీ. చక్కగా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి కూర్చున్నారండి. ఇంకా వాళ్ళకి మ్యాగీ పెట్టేసిన తర్వాత పాలు అయితే స్టవ్ మీద పెట్టేద్దామని చెప్పేసి ఫ్రిడ్జ్లోంచి తీసానంటే వాళ్ళు రాకముందే ఫ్రిడ్జ్లోంచి తీసి పక్కన పెట్టాను. ఆ తర్వాత ఇట్లా గిన్నెలోకి యాడ్ చేసేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తానండి. మేము ఇక్కడ కొనుక్కుంటాం అనమాట ఫ్రెష్గా, అంటే అప్పటికప్పుడు పిండిన పాలు కొనుక్కుంటాము. లీటర్ వచ్చేసి 90 రూపీస్ అండి. ఇంకా ఖాళీగా ఉన్నాను కదా, ఎటు వాళ్ళు మ్యాగీ తింటున్నారని చెప్పేసి స్నాక్స్లోకి నేను పాప్కార్న్ ప్రిపేర్ చేస్తున్నాను. నేను పాప్కార్న్ బయట ప్యాకెట్స్, అంటే మనకి డీమార్ట్స్లో అట్లా ప్యాకెట్స్ అమ్ముతారు కదా, అవైతే ఎక్కువ ప్రిపేర్ అంటే చాలా తక్కువ, ఎప్పుడో ఒక్కసారి నార్మల్గా ఇలాగే ప్రిపేర్ చేస్తానండి. మొక్కజొన్న ప్యాకెట్స్ అమ్ముతారు కదా విత్తనాలు, అవి నేను డీమార్ట్లో తీసుకొచ్చాను. అంటే ఫస్ట్ నుంచి పిల్లలకి ఇలాగే ఎక్కువ ప్రిపేర్ చేస్తానండి. అవి తెచ్చేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఆయిల్లో ఒక గుప్పెడు అలా యాడ్ చేసి ఒక హై ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ పెడతాను అనమాట. పెట్టేసిన తర్వాత చూసారు కదా చక్కగా టపటపటపటపా సౌండ్స్ వస్తాయి. చాలా బాగుంటుందండి ఇలా తింటే, అండ్ మనకి హెల్త్కి కూడా మంచిది కదా, అందుకని చెప్పేసి. చూసారు కదా సేమ్ మనం బయట ప్రిపేర్ చేసుకున్నట్టే, అంటే బయట నుంచి తెచ్చుకొని తింటున్నట్టే ఉంటుందన్నమాట పాప్కార్న్. అలాగే మన హెల్త్కి కూడా మంచిది. ఒక బౌల్లోకి యాడ్ చేసేసి అవి చల్లారిన తర్వాత వేరొక బాక్స్లో పెట్టేస్తానండి. అలా స్టోర్ చేసుకోవటం వల్ల మనకి ఎప్పుడు కావాలంటే, అంటే ఎప్పుడు పాప్కార్న్ తినాలనిపిస్తే అప్పుడు తీసేసుకొని తినొచ్చు. అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే మనకి కొంచెం మరీ టేస్ట్లెస్గా కాకుండా కొంచెం టేస్టీగా అనిపిస్తుంది. అండ్ ఈలోపు పాలు కూడా కాగిపోయినాయండి. ఇందాక వేడివేడిగా ఉన్నాయి అని చెప్పేసి బాక్స్లో యాడ్ చేయలేదు. ఇప్పుడు కొంచెం చల్లారిపోయినాయండి. చల్లారిపోయిన తర్వాత మొత్తం బాక్స్లోకి ఇలా యాడ్ చేసేసుకొని లిడ్ పెట్టేసుకుంటాను. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. అప్పుడు కూడా మనకి మంచి కరకరలు ఆడుతూనే ఉంటాయండి. మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి లంచ్ బాక్స్లు అవి తీసుకొస్తారు కదండి, స్నాక్స్ బాక్స్, వాటితో పాటు ఇందాక స్నాక్స్ తిన్నవి కూడా మ్యాగీ పెట్టాను కదా, ఆ మ్యాగీ తిన్నవి అవన్నీ నీట్గా మళ్ళీ వాష్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఇవేంటంటే గిన్నెలో పెట్టిన పాలు ఇందాక నేను తీసి పక్కన పెట్టాను కదా, ఇవేమో పిల్లలకి వేస్తున్నాను, అవేమో నేను తాగుదామని చెప్పేసి మళ్ళీ వేడి చేసుకుంటున్నాను అనమాట. ఇంకా కొంచెం బూస్ట్ వేసి ఇచ్చేసానంటే వాళ్ళు చక్కగా పాలు తాగేసి ట్యూషన్కి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళకి కలిపేసాను కదా, ఇంకా నేను కూడా పాలు కలిపేసుకున్నాను. ఉట్టి పాలు తాగాలంటే నాకు వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది, అందుకే నేను కూడా బూస్ట్ వేసుకొని తాగుతానండి. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత చక్కగా బట్టలన్నీ ఫోల్డ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా నాకు 1-1.5 అవర్ అయితే రెస్ట్ దొరికిద్దండి. ఈ లోపు నేను ఏం చేశానంటే నెక్స్ట్ డేకి హెన్నా పెట్టుకుందామని చక్కగా హెన్నా కూడా కలిపేసుకున్నాను అనమాట. ఇంకా పిల్లలు ట్యూషన్ నుంచి కూడా వచ్చేసారు. వచ్చిన తర్వాత అందరం చక్కగా డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. ఆ తర్వాత నేను పాలు తోడబెట్టడానికి మళ్ళీ కొంచెం పాలు వేడి చేసేసి పాలు కూడా తోడు పెట్టేశానండి. ఇంకా డిన్నర్ తినేసిన తర్వాత గిన్నెలు వస్తాయి కదండి, అవి కూడా నీట్గా కడిగేసి అండ్ కిచెన్ టాప్ కూడా ఒకసారి మళ్ళీ నీట్గా కడిగేసి దానికి ముందే నేను ఇడ్లీ పిండి చక్కగా గ్రైండర్కి వేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఈరోజు నేను చేయాల్సిన టాస్క్ ఏంటంటే మనీ ప్లాంట్లో వాటర్ తీసి పారిపోసి మళ్ళీ ప్లాంట్ మీద కొంచెం వాటర్ జల్లేసి అందులో వాటర్ ఫిల్ చేసి అక్కడ పెట్టేయాలన్నమాట. జస్ట్ ఊరికే కొంచెం నీట్గా నైస్గా ఉంటుందని చెప్పేసి అక్కడ పెట్టాను అంతే. కిచెన్లో కొంచెం మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి. ఇంకా ఇదండి ఈరోజు బ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కనుక మీరు క్లిక్ చేస్తే నేను ముందు అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వస్తాయి. మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందు ఉంటానండి. అంతవరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. వీడియో నచ్చితే లైక్ చేయండి.